కొట్టండి అట్లా. అయినటువంటి పురంధేశ్వరి గారికి, కర్నూలు జిల్లా అధ్యక్షుడైనటువంటి నీలకంఠ గారికి, మరియు పత్రికా విలేకరులకు, బంధుమిత్రులకు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మోడీ గారు చేపట్టిన కార్యక్రమము యాదైనా దిగ్విజయంగా దూసుకెళ్తుంది. అదే విషయంలో స్వచ్ఛ దేవాలయాలని ఒక నినాదంతో అందరూ కలిసి 22 తేదీ వరకు దేవాలయాలు పరిశుభ్రత కొరకు నినాదం ఇచ్చారు. ఆ నినాదంలోనే మేము కూడా పాల్గొంటున్నాము. ఇక్కడ మేము పొద్దున్న వచ్చి గుడిని శుభ్రపరచడం జరిగింది. పని చేసేటప్పుడు అందరూ ఒకటే అనే నినాదంతో మోడీ గారు ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు అందరము ఒకటే అని గుర్తుకు వస్తుంది. వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో మేము రాము, మేము చెయ్యము, మీరు రారు చెయ్యరు, మళ్ళా ఒక ట్యాగ్ నినాదం ఎందుకు అవసరము? మమ్మల్ని పిలవద్దండి, మేము ఏ దేవాలయాలకు రాము, ఏ ఓపెనింగ్స్ పార్లమెంటు అలాంటి దానిలకు రాము. ఎందుకంటే ఈరోజు దేశమంతా ఒకటే వైపు చూస్తుంది. అదే నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని బీజేపీ వైపే చూస్తుంది. అదే వాళ్ళ బాధ. ఇప్పుడు కూడా మేము అన్ని దేవాలయాలు స్వచ్ఛత కొరకు ముందుకొచ్చి క్లీనింగ్ చేసుకుంటా ముందుకు పోతున్నాము. 22 తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ప్రజలకు, ముఖ్యంగా మా బీజేపీకి సంబంధించిన వచ్చినటువంటి నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు.